హాయ్! ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? గార్డెనింగ్ ఎలా ఉన్నాయి? నా గార్డెనింగ్ అయితే చూస్తే ఏడుపొస్తుందండి. కాకపోతే మల్లెలు మాత్రం చాలా ఉపశమనంగా మంచిగా పూలు పూస్తున్నాయి. అయితే మరి నేను అన్నిటితో సహా వాటికి కూడా ఇచ్చాను గదా! అవి ఎందుకు ఎండిపోయాయంటే ఈ సంవత్సరం ఎండలు బాగా తీవ్రంగా ఉన్నాయండి. ఇది చూసారా ఈ మల్లె చెట్టు మొన్ననే దాన్నంతా ప్రూనింగ్ చేశాను. ఆకులు మొత్తం తీసేశాను. తీసేసిన ఒక 20 డేస్ అయిందో లేదో ఇంకిలా వచ్చింది. నా గార్డెనింగు అంతా మీకు తెలుసు గదా! నేనెలా ఫాలో అవుతుంటానో. సింపుల్ ఫెర్టిలైజర్స్ అన్నమాట. మన ఇంట్లో కిచెన్‌లో వేస్ట్‌గా వండుకొని పడేసేవి వాటిని నేను డైల్యూట్ చేసేసి నేను ఇస్తూ ఉంటాను. మనకు మొక్కలకు మెయిన్‌గా సూక్ష్మ పోషకాలన్నవి చాలా ఇంపార్టెంట్‌గా ఉంటాయి. మనకు మళ్ళీ రకరకాలు మారుస్తూ ఉండాలి. అయితే చూసారా నేనెప్పుడు గూడా ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ ఉంటాననమాట గార్డెనింగ్‌లో. ఎందుకంటే, నాకు అలా ఎక్స్‌పెరిమెంట్ చేయడం అంటే చిన్నప్పటి నుంచి అలవాటు. కవర్‌లో మొక్కలు పెంచి పూలు పూయించడం. ఇది 4 కేజీస్ ఉంటుంది. మినిమమ్ 5 కేజీస్ ఉంటదండి. అయితే 5 కేజీస్ రైస్ బ్యాగ్ అది. అందులో 4 కేజీస్ మాత్రం మట్టి ఉంటుంది. ఇంకా ఫోల్డ్ చేసేసాను గదా! దాంట్లోనే నేను మొక్కలు పెంచుతుంటాను. పెద్ద పెద్ద కుండీల్లో మనకు మొక్కలు పెంచడానికి మట్టిని కలెక్ట్ చేసుకోవాలి. దానికి ప్లేస్ కూడా ఉండాలి. కానీ ఇలా చిన్న చిన్నగా మొక్కలు మురిపెంగా పెంచుకోవాలని మనకు కూడా కోరికగా ఉంటది. మరి అందరూ పెంచుకుంటుంటే మనం కూడా పెంచుకుంటే బాగుండనిపిస్తది. ఆ ఒక్క కుండీలో ఏసే మట్టి 4 కుండీలో వేసి 4 మొక్కలు పెంచుకుంటే ఎలా బావుంటుంది గదా! అటువంటి థాట్ అన్నమాట నాది చిన్నప్పటి నుంచి గూడా. ఈ విధంగా ఇంత చిన్న బ్యాగ్‌లోనే పెంచుతూ ఉంటాను గూడా. ఇంకెప్పుడు గూడా ఇదే ఎక్స్‌పెరిమెంట్ నాది. అయితే మరి సమ్మర్‌లో ఎందుకు మొక్కలు ఎండిపోయానంటే మరి ఏం చేస్తానండి చూడండి. మరి వీటితో పాటే గదా! వాటికి కూడాను అన్ని ఫెర్టిలైజర్స్, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ గానీ, వాటరింగ్ చేయటం గానీ అన్నీ చేశాను గదా! మరి అలాంటప్పుడు అది ఎండిపోతే అందులో నా తప్పేం ఉందండి? మీరే చెప్పండి. అయితే ఈ సంవత్సరం ఎండలు బాగా తీవ్రంగా ఉన్నాయండి. అందు గురించే మొక్కలన్నీ ఎండిపోయాయి చూసారా? ఈ గులాబీ చెట్టు నాకు చాలా సంబంధం ఉందండి. రిలేషన్ ఉంది. 7 ఇయర్స్ నుంచి చాలా మురిపెంగా పెంచుకుంటున్నా. 3 గులాబీ మొక్కలు పోయాయి. అయితే ఎంతో మనసుకు బాధగా ఉంది. మల్లెలైతే సీజన్ అయిపోయాక మరి పూలు రావు. కానీ గులాబీ మొక్క అయితే సంవత్సరం మొత్తం పూజకు పువ్వులు దొరికేవి. నేను ఆహ్, ఈ విధంగా వీటిని జాగ్రత్తగా చూసుకున్నా కాబట్టి చనిపోవటం వల్ల నాకు చాలా బాధగా ఉంది. చూసారా ఈ కనకాంబరాలు ఏప్రిల్, మార్చ్ మంత్‌లో నుంచి పూలు పూయటమే లేదు. హైబ్రిడ్ కనకాంబరాలు ఇవి చాలా పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. చాలా బావుంటాయి ఇవి. అయితే కానీ మరి నేను వీటికి కూడాను ఇచ్చిన తర్వాత ఇది చక్కగా చూసారా ఎన్ని వెన్నులు వేసింది. మొగ్గలు చక్కగా తొడిగి పూలు రోజు పూస్తున్నాయి. కొంచెం కొంచెంగా పూలు వస్తున్నాయి. ఎండకి పూలు పూయడమే గగనం గదా! ఇదిగోండి ఫ్లవర్స్ చూడండి అంత పెద్దగా ఉంటాయి. మరి అలాంటిది వాటికి కూడా నేను అలాగే చూసాను. మరి ఎందుకు చనిపోయాయంటే అందులో నా తప్పేమైనా ఉందంటారా? లేదు గదా!